తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న అధికారంలో కోసం 10 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమని చెప్పుకున్న బీజేపీ గతం కన్నా మెరుగైన సీట్లను ఓట్ షేర్ని సాధించింది. 2018 ఎన్నికల్లో 7% ఓటు పేరుతో కేవలం ఒకే స్థానాన్ని గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 14% సీట్లను సాధించి 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఆదిలాబాద్లో పాయల్ శంకర్, ముథోల్లో రామారావు పటేల్, నిర్మల్లో మహేష్ రెడ్డి, నిజామాబాద్లో అర్పన్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్లో పైడి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా గోషమహల్లో రాజాసింగ్, సిర్పూర్లో పాల్వాయి హరీష్, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. గెలిచిన వారిలో 3 బీసీ, 5 ఓసీ అభ్యర్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు టఫ్ ఫైట్ ఇచ్చింది బీజేపీ. కొన్ని స్థానాల్లో గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేచార్చుకుంది. 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని భావించిన హేమహేమిలే ఓటమి పాలయ్యారు. కరీంనగర్లో బండి సంజయ్, 2 చోట్ల పోటీ చేసిన ఈటెల అటు హుజురాబాద్లో ఇటు గజ్వేలలో ఓటమి చవిచూశారు. ఇక దుబ్బాకలో రఘునందనరావు, కోరట్లలో ధర్మపురి అరవింద్ కూడా ఓటమి పాలయ్యారు. కల్వకుర్తిలో తల్లోజు ఆచారి మరోసారి పరాజయం పాలయ్యారు.